Hello guys, good evening everyone. Welcome you all to Vedantu Telugu JEE channel. Nenu mi master teacher Samir for physics. So hi everyone, hi Rutvik, hi Abhinaya, Shyam, Vishnuvardhan, Danny, Samad, 25, hi Priya director, hi Hasani, hi Indu Verma, hi Lokesh. So andarki hi andi. Yes. సో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న నిన్న కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో ఈరోజు PYQs చేద్దామని చెప్పిన. సో నేను చెప్పినట్టుగానే ఈరోజు PYQs చేద్దాం. అండ్ మీ అందరికీ కూడా మీ అందరితో నేను ప్రాబ్లమ్స్ చేయిస్తా. స్లోగా చేద్దాం, తొందర ఏం లేదు. కాన్సెప్ట్ని రివైజ్ చేసుకుంటూ చేద్దాం. డోంట్ వరీ అబౌట్ దట్. హాయ్ ఈశ్వర్, పవన్ కుమార్, జై స్ట్రగ్లర్, హాసిని, జానీ, గణపతి, నయనిక, కార్తికేయ, అందరికీ హాయ్ అండి. రాగానే అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా అందరికీ క్లాస్ స్టార్ట్ అయిపోయింది వచ్చేయమని చెప్పేయండి. సో హాయ్ కార్తిక్, హాయ్ సాయివర్ధన్, గౌతమ్, హారిక, నందకిషోర్, ఆకాష్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. హాయ్ కార్తిక్, హారిక, మణితేజ, రాంబాబు, జవహర్, రాజు, మా IIT ఆస్పిరెంట్, శ్రీజ, అండ్ ఎస్ ఆకాష్ యాదవ్, రూపేష్. Hulk is my favorite Avenger. Okay, Hulk is here. So right. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అన్న. సో మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు. నేను కూడా యాక్చువల్లీ 9K వచ్చేసాను, కానీ ఒక చిన్న కాల్ మాట్లాడేసరికి లేట్ అయిపోయింది. మళ్ళీ మధ్యలో వాళ్ళు డిస్టర్బ్ చేస్తారని చెప్పి ముందే వాళ్ళతో త్వరగా మాట్లాడేసి మీ క్లాస్కి నేను వచ్చేసాను. సో వాయిస్, ఆడియో అండ్ విజిబిలిటీ క్లియర్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసి నాకు ఆల్ క్లియర్ అని చెప్పేస్తే మనం వితౌట్ ఎనీ డిలే స్టార్ట్ చేసేయచ్చు. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ గురించి చెప్పిన తర్వాతే నేను ఈ క్లాస్ స్టార్ట్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ యాక్చువల్గా థర్మోడైనమిక్స్లో నేను కూడా చెప్పాను, బట్ ఒకసారి మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరి కోసం రిపిటేషన్ అనేది మళ్ళీ జరుగుతుంది. సో ఎస్ 160 వాచ్ చేస్తున్నారు, బట్ లైక్స్ 91 ఉన్నాయి. అవి కూడా 160 క్రాస్ అయిపోవాలి. వెంటనే రాగానే ముందు వీడియోని లైక్ చేసేయండి అందరూ. ఫస్ట్ టక్క నేను చూడగానే మొత్తం లైక్స్ అన్ని పెరిగిపోవాలి. 93 నుంచి 160 అయిపోవాలి. మీరు వాచ్ చేస్తున్న వాళ్ళందరూ లైక్ చేసేయాలి. ఓకే, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ నేను డెఫినెట్గా చెప్తాను. చెప్పిన తర్వాతే క్లాస్ని స్టార్ట్ చేస్తాను. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీన్ ఫ్రీ పాత్ ఒకటి చెప్పాలి. అది కూడా చెప్పిన తర్వాత మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఈరోజు శుభ్రంగా మనం లాస్ట్ ఇయర్ PYQs ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని మనం చేసేద్దాం. డోంట్ ఫియర్ వెన్ హల్క్ ఈజ్ హియర్. ఎస్. సో యా, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ చెప్తాను నాన్న, డోంట్ వరీ అబౌట్ దట్. ఎస్, ఇంకా 125 ఉన్నాయి, మొత్తం 160 కావాలి లైక్స్. ఎంతమంది వాచ్ చేస్తున్నారో అన్ని లైక్స్ కావాలి నాకు. ఓకే, రైట్ చిల్డ్రన్, రైట్. సో అది వస్తూనే ఉంటాయి. మనం ఈరోజు డిలే అయిపోయింది కాబట్టి స్టార్ట్ చేసేద్దాం పిల్లలు. రైట్. సో అవెంజర్స్ JEE క్రాష్ కోర్స్. నైస్, గుడ్. సో ముందు మీన్ ఫ్రీ పాత్ స్టార్ట్ చేసే ముందు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఒకసారి మీరు చెప్పమన్నారు కాబట్టి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ చెప్పిన తర్వాతే నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మీద కూడా క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఇది క్లారిటీ ఉండాలి. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అసలు ఏంటి సార్? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే చూద్దాం. చూడండి, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే కెమిస్ట్రీ క్లాస్ లేదా సార్ అంటే యాక్చువల్గా కెమిస్ట్రీ సార్కి హెల్త్ బాగాలేదు నాన్న, అందుకే యాక్చువల్గా, లేకపోతే కెమిస్ట్రీ సార్ నిన్ననే తీసుకునేది క్లాసు. ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకున్నారు. మేబీ రేపు కూడా రెస్ట్ తీసుకోవచ్చేమో, ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తారేమో. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రేపు కూడా స్టార్ట్ చేయొచ్చు. కెమిస్ట్రీ వస్తుంది, డోంట్ వరీ అబౌట్ దట్. నవీన్ సారే ఉన్నారు కాబట్టి నవీన్ సార్ చెప్పేస్తారు, ప్రాబ్లం లేదు. సార్కే కొంచెం హెల్త్ బాగాలేదు, కొంచెం సివియర్గా ఉంది ఫీవర్, అందువల్లే సార్ తీసుకోలేకపోతున్నారు. వచ్చారు తీసుకుంటాను, బట్ మేమే వద్దని చెప్పినాం. ఎందుకంటే ఆ ఫీవరిస్లో మీకు అంటే హీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ఎ పర్ఫెక్ట్, అంటే కొంచెం ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. సో అందుకే మేము వద్దని చెప్పినాం. థ్యాంక్ యూ స్కిల్డ్ హేమల్ ఫర్ యువర్ కామెంట్. సో ఎస్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటో చూద్దాం పిల్లలు. చూడండి, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేస్. చాలా ఇంపార్టెంట్. చూడండి అన్న, నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేస్ a gas molecule can possess energy. A gas molecule can possess energy. దీన్నే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటారు. అంతే, దట్స్ ఇట్. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేస్
గ్యాస్ మాలిక్యూల్ కెన్ పొసెస్ ఎనర్జీ, అదే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే. ఇప్పుడు డోంట్ వరీ, ఓకే, నేను చెప్తుంటాను క్లాస్ ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత క్లాస్కి రిలేటెడ్ డౌట్స్ అడగండి అమ్మా, ఎందుకంటే చాలా మంది వాచ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. క్లాస్ ఎండింగ్లో మీకు ఏమన్నా నార్మల్ కామన్ డౌట్స్ ఉంటే అవి నేను ఒకసారి క్లియర్ చేస్తాను. ఓకే, రైట్. సో నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేస్ ఏ గ్యాస్ కెన్ పొసెస్ ఎనర్జీ. ఇప్పుడు ఫస్ట్ మోనో అటామిక్ గురించి మాట్లాడదాం. మోనో అటామిక్ గ్యాస్ గురించి మాట్లాడదాం. ఒక్కసారి నేను మోనో అటామిక్ నేను మీకు డిస్క్రైబ్ చేస్తే ఆటోమేటిక్గా డయాటామిక్, ట్రయాటామిక్ అని కూడా మీకు అర్థమైపోతాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి కేర్ఫుల్గా. మోనో అటామిక్ అంటే ఏంటి? మోనో అటామిక్ అంటే సింగిల్ ఆటమ్గా ఉండే గ్యాసెస్, హీలియం కానీ, నియాన్ కానీ, ఆర్గాన్ కానీ ఎట్సెట్రా, ఇవి మోనో అటామిక్ గ్యాసెస్. ఇప్పుడు మోనో అటామిక్ గ్యాసెస్ అంటే ఒక ఆటం ఉంది, ఇలా ఉంది ఆటం. సో ఇప్పుడు ఈ ఆటం ఇలా వెళ్తుంది అంటే ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ దానికి వెలాసిటీ ఉండొచ్చు Vx, ఎలాంగ్ వై యాక్సిస్ కూడా దానికి వెలాసిటీ ఉండొచ్చు Vy, ఎలాంగ్ జెడ్ యాక్సిస్ కూడా దానికి వెలాసిటీ ఉండొచ్చు Vz. ఇప్పుడు ఈ వెలాసిటీ ఏదైతే ఉందో అది ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ. ట్రాన్స్లేషనల్ అంటే హాఫ్ mv², అంటే హాఫ్ mvx² ఒక వెలాసిటీ ఉండొచ్చు, హాఫ్ mvy² ఇది ఉండొచ్చు, అండ్ హాఫ్ mvz². ఇలా 3 డైరెక్షన్స్లో 3 డైమెన్షన్స్లో దానికి కైనెటిక్ ఎనర్జీ ఉండొచ్చు. దాన్నే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటారు. అంటే ఒక మోనో అటామిక్ గ్యాస్ 3 డిఫరెంట్ వేస్లో ఎనర్జీని పొసెస్ చేయొచ్చు, దాన్నే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటారు. దట్స్ ఇట్. ఇప్పుడు మనకి కైనెటిక్ ఎనర్జీ అనేవి 3 కైనెటిక్ ఎనర్జీస్ ఉన్నాయిరా. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ 3 మనం రాసినవి ఏంటంటే ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీస్ రా. ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇవన్నీ ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ. సో ఏ మోనో అటామిక్, సార్ బాయిల్స్ లా, చార్ల్స్ లా, డాల్టన్స్ లా ఎప్పుడు చెప్తారు సార్? చెప్పరు. అది మీకు తెలిసిందే కదా, చిన్న చిన్న విషయాలు అవసరం లేదు. క్రాష్ కోర్స్లో అవన్నీ అవి సింపుల్ బేసిక్, అవి ఇంతకుముందే రిపీట్ చేస్తే నేను థర్మోడైనమిక్స్లోనే, అయినా థర్మోడైనమిక్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తా. ఈజీయే కదా అది. సో ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ mv², ఇది ఫార్ములా అనమాట. సో 3 వేస్లో ఉండొచ్చు కాబట్టి 3 ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. సో మోనో అటామిక్కి 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. F = 3. ఇక్కడ వరకు అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైంది కదా. మోనో అటామిక్కి 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. అదే డైఅటామిక్ తీసుకుంటే డైఅటామిక్ అంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే, డైఅటామిక్కి ఎగ్జాంపుల్ O2, N2, H2, Cl2, ఇవన్నీ డైఅటామిక్ గ్యాసెస్. ఓకేనా? ఇవన్నీ డైఅటామిక్ గ్యాసెస్. సో ఇప్పుడు డైఅటామిక్ మాలిక్యూల్ ఎలా ఉంటుందో ఒకసారి నేను మీకు డ్రా చేసి చూపిస్తాను. చూడండి, డైఅటామిక్ మాలిక్యూల్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. డైఅటామిక్ మాలిక్యూల్ అంటే 2 ఆటమ్స్ ఉంటాయి. డైఅటామిక్ మాలిక్యూల్ అంటే 2 ఆటమ్స్ ఉంటాయి, 2 అటామిక్స్, డైఅటామిక్. ఇప్పుడు ఇది ఎన్ని వేస్లో ఎనర్జీ పొసెస్ చేస్తుందంటే, ఇది Vx ఈ డైరెక్షన్లో వెళ్ళొచ్చు ఆటమ్, Vy పైన కూడా వెళ్ళొచ్చు, అండ్ Vz ఇలా కూడా వెళ్ళొచ్చు. అంటే దీనికి 3 ట్రాన్స్లేషన్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. అట్లా ఈజీ అని చెప్పకపోతే ఎట్లా సార్? నీ ఇష్టమైతే విను, లేకపోతే వెళ్ళిపో. సింపుల్. గణేశ్వర్, నీ ఇష్టమైతే విను, లేకపోతే వెళ్ళిపో. దాట్స్ ఇట్, సింపుల్. సో దీనికి ఇప్పుడు చెప్పేది వినకుండా అది చెప్పలే అంటారు. హాఫ్ mvx² ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ, హాఫ్ mvy² అండ్ హాఫ్ mvz². ఇలా 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి ట్రాన్స్లేషనల్. మరి ఇప్పుడు ఈ 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్తో పాటు ఒక డంబుల్ నేను తీసుకుంటా. ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి. ఈ డంబుల్ అబౌట్ దిస్ యాక్సిస్ రొటేట్ అవ్వచ్చా లేదా చెప్పండి నాకు. అబౌట్ దిస్ యాక్సిస్ రొటేట్ అవుతుందా లేదా?
రొటేట్ అవుతుంది. కాబట్టి దీనికి ఇది y యాక్సిస్ కాబట్టి హాఫ్ i ఒమేగా స్క్వేర్. సార్ ఏంటి సార్ హాఫ్ i ఒమేగా స్క్వేర్ అంటే హాఫ్ i ఒమేగా స్క్వేర్ ఈజ్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ. దిస్ ఈస్ కాల్డ్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. దిస్ ఈస్ కాల్డ్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇప్పుడు రెండు ఆటమ్స్ ఉంటే ఇలా తిరగొచ్చు కాబట్టి దానికి రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ కూడా ఉండొచ్చు అబౌట్ y యాక్సిస్. సో హాఫ్ iy ఇంటూ ఒమేగా స్క్వేర్. ఇంకో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ దీనికి ఏంటి పాసిబుల్ అంటే ఇది ఇలా కూడా తిరగొచ్చు అబౌట్ z యాక్సిస్. అబౌట్ z యాక్సిస్ కూడా తిరగొచ్చు అది. ఇట్ కెన్ ఆల్సో రొటేట్ అబౌట్ z యాక్సిస్. అబౌట్ z యాక్సిస్ ఇలా కూడా తిరగొచ్చు. This is moment of inertia about z axis. So it can also have half iy into omega square. ఇది కూడా ఉండొచ్చు, ఇది కూడా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో పాసిబిలిటీ ఏంటంటే ఈ ఇలా రెండు డయాటమ్స్ ఉన్నాయి కాబట్టి డయాటమ్ కాబట్టి యాక్సిస్ ఇలా కూడా పాస్ అయ్యి ఇలా కూడా తిరగొచ్చు. కాకపోతే దీనికి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా 0. ఎందుకంటే మనం తీసుకునే గ్యాస్ మాలిక్యూల్స్ చాలా చిన్నవి కాబట్టి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది ఆటమ్ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ ఇట్ సెల్ఫ్ విల్ బి 0. అంటే దీని 0 కాబట్టి ix is equal to 0 అయింది కాబట్టి దీనికి రొటేషనల్ డిగ్రీస్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే రొటేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసి 2 ఉన్నాయి. రొటేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని ఉన్నాయిరా 2 ఉన్నాయి. అండ్ ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 3 ఉన్నాయి. ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. సార్ మరి అలాంటప్పుడు దీనికి ట్రాన్స్లేషనల్ ఉన్నాయి కానీ రొటేషనల్ లేదా సార్ అంటే లేదమ్మా. ఎందుకంటే ఈ ఆటమ్కి నువ్వు ఒకవేళ యాక్సిస్ తీసుకుంటే ఈ యాక్సిస్ అయినా ఈ యాక్సిస్ అయినా ఈ యాక్సిస్ అయినా ఈ మూడిటికి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా 0 కాబట్టి ఎందుకు సార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా 0 అంటే axis passing through the molecule కాబట్టి there are no rotational degrees for monoatomic. There are no rotational degrees for monoatomic. Monoatomic కి రొటేషన్ ఎందుకు పాసిబుల్ కాదో అర్థమవుతుందా? రెండు ఆటమ్స్ ఇలా పక్క పక్కన ఉంటే ఇలా ఇలా రొటేట్ అవ్వచ్చు, ఇలా ఇలా కూడా రొటేట్ అవ్వచ్చు, ఇలా కూడా రొటేట్ అవ్వచ్చు. ఇప్పుడు రెండు ఆటమ్స్ ఇవనుకో, ఇవి రెండు ఆటమ్స్ అనుకో, రెండు ఆటమ్స్ డయాటోమిక్ అనమాట. ఇలా రొటేట్ అయింది అంటే దాని మీనింగ్ యాక్సిస్ ఇట్లున్నట్టేగా, వై యాక్సిసేగా. ఇలా రొటేట్ అయింది అనుకో ఎక్స్ యాక్సిస్, బట్ యాక్సిస్ ఇలా పోతే ఈ రొటేషన్ ఈజ్ నాట్ సిగ్నిఫికెంట్. అంటే మొమెంట్ ఆఫ్ చిన్న ఆటమ్స్ కదా, ఇవి చిన్న చిన్న ఆటమ్స్ కదా, యాక్సిస్ అందులోంచే పాస్ అయితే దాని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా 0 అయిపోతుంది. అంటే డైఅటామిక్ మాలిక్యూల్ ఎన్ని వేస్లో రొటేట్ అవ్వచ్చు అంటే ఇక్కడ ఈ డయాగ్రామ్ ఒకసారి మీరు చూస్తే ఇట్ కెన్ రొటేట్ అలాంగ్ అబౌట్ వై యాక్సిస్, ఇట్ కెన్ రొటేట్ అబౌట్ జెడ్ యాక్సిస్, అంటే ఇట్లా రొటేట్ చేయవచ్చు, అంటే ఈ ఆటమ్ ఇలా, ఈ ఆటమ్ ఇలా పోవచ్చు, అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఆటమ్ ముందుకి ఈ ఆటమ్ వెనక్కి రావచ్చు. కానీ ఇలా రొటేషన్ ఈజ్ నాట్ సిగ్నిఫికెంట్ కాబట్టి ఈ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉండదు. ఏ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఎలా వచ్చిందో చెప్తా, డోంట్ వరీ అబౌట్ దట్. ఇప్పుడు ఆటమ్ ఇలా ఉంది నాన్న, ఆటమ్ ఇలా ఉంది. ఒకవేళ యాక్సిస్ అనేది ఆటమ్ నుంచే పాస్ అయింది అనుకోరా, యాక్సిస్ అనేది ఆటమ్ నుంచే పాస్ అయింది అనుకోరా, యాక్సిస్ అనేది ఆటమ్ నుంచి పాస్ అయితే దాని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే, మీకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ స్పియర్ తెలుసా తెలీదా? స్పియర్ ఎంత అంటే 2/5 mr². మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ స్పియర్ ఇస్ 2/5 mr². ఈ ఆటమ్ రేడియస్ నెగ్లిజిబుల్ కదా, r² is nearly equal to 0 కాబట్టి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా ఏం కావాలంటే 0 కావాలి. పాయింట్ అర్థమవుతుందా? If the axis is passing through the atom, then the moment of inertia about an axis passing through that atom will be 0. Why? Because 2/5 mr² లో దాని రేడియస్ ఎంత? ఆటమ్ రేడియస్ 10⁻⁻15, దాన్ని స్క్వేర్ చేస్తే 10⁻⁻30 0 అది. కానీ అదే యాక్సిస్ ఒకవేళ ఈ రెండు ఆటమ్ యొక్క బాండ్ మధ్యలో నుంచి వెళ్ళిందనుకో, అప్పుడు రేడియస్ తో పాటు ఈ డిస్టెన్స్ కూడా ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ సిగ్నిఫికెంట్, అంటే నాన్ జీరో. అర్థమైందా పిల్లలు? అర్థమైందా? రైట్.
సో ఇప్పుడు లెసన్ అంతా 5 minutes లేదు, నేను PYQs చేసేటప్పుడు దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, డోంట్ వరీ అబౌట్ దట్. నేను PYQs చేసేటప్పుడు లెసన్కి ఆ కాన్సెప్ట్కి సంబంధించింది ఒకసారి రీకాల్ చేస్తా, డోంట్ వరీ. మళ్ళీ అంతా ఒకసారి రీకాల్ కాదు, PYQs చేసేటప్పుడే మనం రీకాల్ చేద్దాం, ఓకేనా? ప్రాబ్లమ్స్ రావట్లేదు, ఈరోజు వస్తాయి, డోంట్ వరీ. కాన్సెప్ట్ అర్థమైంది కానీ ప్రాబ్లమ్స్ ఈరోజు వస్తాయి, డోంట్ వరీ అబౌట్ దట్. సో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ డయాటామిక్కి రొటేషనల్ డిగ్రీస్ 2 ఉన్నాయి, ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ 3 ఉన్నాయి, అవునా? ఇప్పుడు ట్రై అటామిక్ తీసుకుందాం రా పిల్లలు, ట్రై అటామిక్ తీసుకుందాం అంటే 3 atoms తీసుకుందాం, లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవి తీసుకుందాం. ఇప్పుడు దీనికి యాక్సిస్ ఎలా ఉండొచ్చు అంటే ఫస్ట్ ఇలా ఉండొచ్చు, తర్వాత ఈ ట్రై అటామిక్కి లేదా పాలీ అటామిక్కి యాక్సిస్ ఇలా కూడా ఉండొచ్చు, లోపలికి కూడా వెళ్ళొచ్చు. ఇదేమో Z యాక్సిస్ రా, ఇదేమో Y యాక్సిస్ రా. అండ్ ఇంకొకటి మనం తీసుకోవచ్చు, అదేంటంటే ట్రై అటామిక్కి X యాక్సిస్ కూడా తీసుకోవచ్చు, తీసుకుంటే ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా నాన్ జీరోనే, ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా నాన్ జీరోనే, ఇక్కడ కూడా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా నాన్ జీరోనే. అంటే నాన్ జీరోనే కాబట్టి దీనికి ఎన్ని రొటేషనల్ డిగ్రీస్ ఉంటాయి? చెప్పండి. 6. వెరీ గుడ్, గేమ్ స్క్వాడ్ శ్రీజ, వెరీ నైస్. పాలిఅటామిక్ 6. సో 3 ట్రాన్స్లేషనల్ అండ్ 3 రొటేషనల్. అస్సలు కొంచెం కూడా డౌట్ ఉండకూడదు ఇందులో. 3 రొటేషనల్, కొంచెం కూడా డౌట్ ఉండకూడదు, క్లియర్గా చూసుకోండి, పర్లేదు. మోనో అటామిక్కి మీరు చూసినట్లయితే ఓన్లీ 3 ట్రాన్స్లేషన్లు ఉంటాయి. డయాటామిక్ చూసినైతే 3 ట్రాన్స్లేషనల్ 2 రొటేషనల్ ఉంటాయి, ఒకటి ఉండదు. కానీ పాలీ అటామిక్కి మాత్రం 3 ట్రాన్స్లేషనల్ 3 రొటేషనల్ ఉంటాయి. ఈ స్టెప్ మీకు అర్థమవుతుందా? ఇక్కడ వరకు నేను చెప్పింది అందరికి అర్థమైందా లేదా? ఒకసారి క్లియర్గా చూసుకోండి, చూసిన తర్వాతే మీరు ఓకే అని చెప్పండి, డోంట్ వరీ. రొటేషన్ కాన్సెప్ట్ అర్థమైందా లేదా? ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ 3 రకాలుగా ఉంది. ట్రాన్స్లేషనల్, రొటేషనల్, వైబ్రేషనల్. ఓకేనా? వెరీ గుడ్, జూమ్ మీటింగ్, రైట్, నైస్. సో ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 3 types. ఏంటంటే వన్ ఈజ్ ట్రాన్స్లేషనల్, ది అదర్ ఈజ్ రొటేషనల్, ది అదర్ ఈజ్ వైబ్రేషనల్. ఈ వైబ్రేషనల్ అనేది ఎప్పుడు కూడా హై టెంపరేచర్లో మాత్రమే ఉంటుంది. అవి కూడా వైబ్రేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వస్తే రెండు ఒకేసారి వస్తాయి. క్రిస్టల్ క్లియర్, ఓకే, వెరీ గుడ్, రైట్, నైస్. సో కైనెటిక్ ఎనర్జీ ట్రాన్స్లేషనల్, రొటేషనల్, వైబ్రేషనల్. ఈ వైబ్రేషనల్ గురించి పక్కన పెట్టుకోండి, ఇది ఎక్సెప్షనల్. ఇది ఇప్పుడు నేను ఫైనల్గా ఏం రాద్దాం అనుకుంటున్నానంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ టైప్ ఆఫ్ ఆటమ్ రాద్దాం అనుకుంటున్నాం. అండ్ ఆల్సో దానికి ఎగ్జాంపుల్స్ కూడా రాద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ 3 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. ఎవరికి అంటే మోనో అటామిక్కి. ఏంటా 3 degrees ఆఫ్ ఫ్రీడమ్ అంటే 3 ట్రాన్స్లేషనల్, 0 రొటేషనల్, 0 వైబ్రేషనల్. ఓకేనా? ఇది 3 ట్రాన్స్లేషనల్, 0 రొటేషనల్, 0 వైబ్రేషనల్. దీనికి మోనో అటామిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే హీలియం, నియాన్, ఇనర్ట్ గ్యాసెస్ కదా, ఆర్గన్. ఎగ్జాక్ట్లీ నందిని, కరెక్ట్. ఓన్లీ డయాటామిక్ లేదా పాలిఅటామిక్ వైబ్రేషన్ వస్తుంది, మోనోకే వైబ్రేషన్ రాదు. సో ఇప్పుడు ఇంకొక విషయం, ఇక్కడ ది 5 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ డయాటామిక్. కి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయండి? 5 degrees ఆఫ్ ఫ్రీడమ్. 3 ట్రాన్స్లేషనల్, 2 రొటేషనల్, 0 వైబ్రేషనల్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇందాక కూడా రాసా, ఇప్పుడు కూడా రాస్తున్నా, O2, N2, H2. చాలు. నెక్స్ట్ 6 degrees ఆఫ్ ఫ్రీడమ్.
ఎవరికి? పాలీ అటామిక్, ట్రై లేదా పాలీ. పాలీ అటామిక్కి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయంటే 6, 3 ట్రాన్స్లేషనల్, 3 రొటేషనల్ అండ్ 0 వైబ్రేషనల్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే CO2 గ్యాస్, అమోనియా గ్యాస్ అండ్ SO2 గ్యాస్ ఎట్సెట్రా. మీథేన్ గ్యాస్, ఇవన్నీ దీనికి ఎగ్జాంపుల్స్. అయితే ఎక్సెప్షనల్ వీళ్ళిద్దరికి ఏంటంటే ఎట్ హై టెంపరేచర్స్ దీనికి ఎక్సెప్షన్ ఏంటంటే దీనికి +2 వైబ్రేషనల్ ఎక్స్ట్రా ఉంటాయి, ఇక్కడ కూడా +2 వైబ్రేషనల్ ఎక్స్ట్రా ఉంటాయి. అంటే ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయంటే టోటల్గా 5 + 2 7 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి హై టెంపరేచర్లో. ఇక్కడేమో 6 + 2 8 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. అసలు ఇప్పుడు దాకా ఇది IIT అడ్వాన్స్లోనే అడగలే. కాకపోతే ఏంటంటే మనం ఒక్కసారి అడ్వాన్స్లో అడిగాడు హై టెంపరేచర్ అని, ఒక్కసారి ఆ కాన్సెప్ట్ వచ్చి ఉంటుంది. సో బట్ మనం మెయిన్స్ లెవెల్ చేస్తున్నాం కాబట్టి బట్ మనకు ఐడియా ఉండాలి. ఇదేం పెద్ద టాపిక్ ఏం కాదు, బట్ ఈజీ అది. పిల్లలు ఇక్కడ వరకు నేను చెప్పింది అర్థమైందా లేదా చూడండి. హ్యావ్ యూ ఫాలోడ్ సో ఫార్? ఎనీ డౌట్ సో ఫార్? గుడ్. సో దీస్ ఆర్ ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, దట్స్ ఇట్. ఇది ఒక్కసారి మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఇక బండ మాధవి ఏం అడుగుతుందంటే 3 ట్రాన్స్లేషన్. 3 ట్రాన్స్లేషన్ అని జనరల్గా ఎవరికైనా ఉంటాయిరా. 3 ట్రాన్స్లేషన్ అది 3 డైరెక్షన్లో ఎట్లా అయినా పోతుంది కదా గ్యాస్. మోనోటామిక్ ఉంటే ఏంటి, డై ఉంటే ఏంటి, ట్రై ఉంటే ఏంటి. మోనో, డై, ట్రై ఏది ఉంటే ఏంది. ఓకే, 3 ట్రాన్స్లేషన్ అనేవి పక్కా, నో డౌట్, అసలు ఖచ్చితంగా ఉండేవి అవి ట్రాన్స్లేషనల్ కేటగిరీ అనేవి. ఓకేనా మాధవి? మనీ ఈజ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. ట్రాన్స్లేషన్లో యాక్సిస్ పాసింగ్ త్రూ ఆటమ్ కదా. ఎస్, గుడ్. ఇది ట్రై అటామిక్లో. అయితే ఇక్కడ ఈ ఆటమ్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి దీనివల్ల మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 0 అవుతుంది, కానీ వీళ్ళిద్దరి వల్ల 0 కాదుగా. మరి ఇక్కడ సెంటర్ నుంచి పాస్ అయితే ముగ్గురు వల్ల 0 కాదు, ఇక్కడ నుంచి పాస్ అయితే దీని వల్ల 0 కానీ దీని వల్ల నాన్ 0 కదా. ఫుల్ మైండ్లో సెట్ అయిపోయిందా? మాహీ నాని కోసమే ఈ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ నుంచి పాస్ అయినప్పుడు దీని వల్ల 0 కానీ వీళ్ళిద్దరి వల్ల 0 కాదు, ఈ ముగ్గురు వల్ల ఎలాగో నాన్ 0. ఇక్కడ నుంచి పాస్ అయితే దీని వల్ల నాన్ 0. మూడిట్లో నుంచి ఒకేసారి పాస్ అవ్వదు కదా. ఎస్, ట్రయాటామిక్ రొటేషన్ అర్థమైందిగా. గుడ్. అసలు ఇంత డీటెయిల్గా మన కాలేజ్లో చెప్తారన్న మరి అసలు. సరే, రైట్, డన్. ఇప్పుడు విల్ గెట్ బ్యాక్ టు దిస్ పాయింట్ విచ్ ఈజ్ మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటో ఒకసారి చూడండి. ఓకేనా? క్లియర్ సన్నీ సార్, థ్యాంక్ యూ. స్కిల్డ్ హేమల్. ఓకే, ఎస్, గుడ్, రైట్. హై మీన్స్ ఎంత సార్? ఓ, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అది హై అనేది ఎంత అనేది ఆ గ్యాస్ మాలిక్యూల్ మీద డిపెండ్ అవుద్ది. ఓకే, నియర్లీ 400 to 500 degrees C ఆ టెంపరేచర్ దగ్గర. ఓకే, రైట్. PYQs ఉన్నాయి నాన్న. ఒక్కసారి మీన్ ఫ్రీ పాత్ 5 మినిట్స్లో మీన్ ఫ్రీ పాత్ అయిపోద్ది. ఇక్కడ రాశాను, మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇప్పుడు గ్యాస్ మాలిక్యూల్ ఇక్కడ ఉందండి పిల్లలు. గ్యాస్ మాలిక్యూల్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళింది. ఇక్కడ ఏమైందంటే ఇంకో గ్యాస్ మాలిక్యూల్ వచ్చేసి ఇలా వస్తుంది.
ఇలా వచ్చినప్పుడు ఈ రెడ్ కలర్ గ్యాస్ మాలిక్యూల్ ఏమైందంటే, అంటే కలర్ డ్రా చేస్తున్నాం అంతే, జస్ట్ వీడిని హిట్ చేస్తే వీడు ఈ డైరెక్షన్లో వెళ్ళిపోయాడు, ఈ రెడ్ కలర్ గ్యాస్ మాలిక్యూల్ వచ్చేసి ఈ డైరెక్షన్లో వచ్చేసింది. ఇక్కడ వరకు మళ్ళీ కొలిజన్ జరగలే, ఇక్కడ మళ్ళీ కొలిజన్ జరిగి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మళ్ళీ కొలిజన్ జరిగి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మళ్ళీ కొలిజన్ జరిగి ఇక్కడికి వచ్చింది. సో ఇది ఏదైతే ఉందో దట్ ఈస్ ద పాత్ ఆఫ్ ద గ్యాస్ మాలిక్యూల్ ఇన్ ఎ కంటైనర్ వెన్ ఇట్ ఈస్ అండర్ గోయింగ్ కొలిజన్ విత్ డిఫరెంట్ మాలిక్యూల్స్. అంటే ఇప్పుడు నేను ఇంకో హైడ్రోజన్ వెళ్తూ హైడ్రోజన్ కొట్టి ఇటు వెళ్ళిపోయా, మళ్ళీ ఇటు వెళ్ళిపోయా, అలా వేరే పాత్లో వెళ్ళిపోతున్నా, జిగ్జాగ్ పాత్లో వెళ్ళిపోతా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ కొలిజన్ జరగలే, ఇది ఫ్రీ పాత్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ కొలిజన్ జరగలే, ఇది కూడా ఫ్రీ పాత్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ కొలిజన్ జరగలే, ఇది కూడా ఫ్రీ పాత్. ఫ్రీ పాత్ అంటే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద మాలిక్యూల్ వితౌట్ ఎనీ కొలిజన్. మీన్ ఫ్రీ పాత్ మీద సమ్స్ వస్తాయి. నేను ఈరోజు మీన్ ఫ్రీ పాత్ మీద క్వశ్చన్ కూడా చేయిస్తా. సో ఒక్కసారి మీన్ ఫ్రీ పాత్, మీన్ అంటే ఏంటి, లాంబ్డా రాసుకుందాం మనం. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఎలా కనుక్కోవాలి సార్ అంటే λ1 ప్లస్ λ2 ప్లస్ సో ఆన్ అప్ టు λn డివైడెడ్ బై n. కావాలంటే ఇక్కడ రాసుకుందాం. కావాలంటే ఇక్కడ రాసుకుందాం. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు λ1 ప్లస్ λ2 ప్లస్ సో ఆన్ అప్ టు λn. అన్ని మీన్ ఫ్రీ పాత్ అంటే అన్ని ఫ్రీ పాత్స్ని యాడ్ చేసి డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ చేస్తే సరిపోద్ది. సో ఆల్రెడీ మనోడు ఇక్కడ ఫార్ములా, నా డైరెక్టర్ ఫార్ములా రాసేసింది. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1/√2 π n d². ఇది డెరివేషన్ అనేది బుక్స్లో ఎక్కడ లేదులే కానీ, బట్ ఇది ఫార్ములా మాత్రం యూజ్ చేస్తారు కాబట్టి మీరు ఇది ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఓకే, యూజ్ చేసుకోవాలి. సో ఇందులో n అంటే ఏంటో మనకు తెలియాలి. ఈ n వేరు రా బాబు. ఇది రాద్దాం, పని చేద్దాం. n అలాగే ఉంచేసి ఇక్కడ మార్చేద్దాం. ఇక్కడ క్యాపిటల్ N రాసుకుందాం. ఇక్కడ క్యాపిటల్ N అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ రా. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఇక్కడ N అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. సో మీన్ ఫ్రీ పాత్ అంటే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బిట్వీన్ టూ కొలిజన్స్ కి ముందు ఫ్రీ పాతే కదా, అది ఏ కొలిజన్ జరగలే కదా. అలాంటివన్నీ డిస్టెన్సెస్ని యాడ్ చేసి యావరేజ్ చేస్తే మీన్ ఫ్రీ పాత్ అంటారు. సార్ క్లారిటీ లేదు, నో ప్రాబ్లం. నీకు క్లారిటీ ఉంటేనే చూడు, లేకపోతే అవసరం లేదు. ఓకేనా, ఈరోజు టాపిక్ అయిపోతుంది, నో ప్రాబ్లం. సో దానికి కావాలంటే n/v కూడా రాసుకోవచ్చు. ఇది ఫార్ములా డెరివేషన్ నేను చేయట్లేదు, డైరెక్ట్గా రాస్తున్నా అని చెప్పిన. n డివైడెడ్ బై v ఇంటూ d². ఓకే, సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూమ్ పైకి వచ్చేస్తుందిరా, వాల్యూమ్ డివైడెడ్ బై √2 π n d². ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకే, అండ్ d అంటే డయామీటర్ ఆఫ్ మాలిక్యూల్. d ఈజ్ వాట్, డయామీటర్ ఆఫ్ మాలిక్యూల్. మాలిక్యూల్ స్పెరికల్ షేప్ లో ఉంటది కదా, డయామీటర్ ఆఫ్ మాలిక్యూల్. దిస్ ఈజ్ ద మీన్ ఫ్రీ పాత్. ఓకే, ఫస్ట్ DPP చేయాలా లేకపోతే PYQ చేయాలంటే DPP చేస్తేనే బెటర్. కొంచెం టఫ్ ఉంటాయి కాబట్టి DPP, దాని తర్వాత PYQs చేయొచ్చు. ఓకేనా, ఓకే. నెక్స్ట్ పాయింట్, ఇది కూడా ఆల్రెడీ ఇక్కడ రాసింది, బట్ వదిలేండి, ఇది నేను రాసేసా. ఇది కూడా ఈ మధ్య బాగా అడుగుతున్నాడు.
కొలిజన్ ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ కొలిజన్స్ ఇన్ 1 సెకండ్. నెంబర్ ఆఫ్ కొలిజన్స్ ఇన్ 1 సెకండ్. ఓకే, కొలిజన్ ఫ్రీక్వెన్సీ ఈజ్ VRMS బై లాంబ్డా. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. యూ మస్ట్ రిమెంబర్ దిస్. We don't have time to derive all this. Whatever you should derive, we have derived yesterday. This is formula to be remember, and also this formula would remember. సార్ ఇదేలా వచ్చింది సార్? ఇది చాలా సింపుల్ రా. V is equal to F lambda కదరా. V is equal to F lambda. అప్పుడు F is equal to V by lambda. అంతే ఏముంది? This is number of collisions in 1 second. Number of collisions in 1 second. VRMS by lambda. Okay. I think we can move on to the questions. That's it for this kinetic theory. నిన్న మనం ఏమేమి డిస్కస్ చేసినామంటే RMS velocity, average velocity, most probable velocity, pressure of ideal gas in container, kinetic energy, నెంబర్ ఆఫ్ అంటే ఎన్ని ఆటమ్స్ ఉంటాయి 2 మోల్స్లో 3 మోల్స్లో ఇన్ని గ్రామ్స్లో అవన్నీ చూసినాం కదా. అవన్నీ గుర్తున్నాయి కదా, రైట్? ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో హియర్ కమ్స్ ద ఫస్ట్ క్వశ్చన్. ఒక్కసారి చూడండి, ఇది చూసి నాకు ఆన్సర్ చేయండి. మీరు బుక్ పెన్ను పక్కన పెట్టుకోండి, పేపర్ లేదా పెన్ పక్కన పెట్టుకొని స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి నాతో పాటు చేయండి. సూర్య, మీరు చాలా డెప్త్ వెళ్తున్నారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నోట్స్ పెట్టండి సార్. డెఫినెట్గా ప్రతి క్లాస్ తర్వాత నోట్స్ వస్తుంది, మీరు వరీ అవ్వాల్సిన లేదు. ఇక్కడ నుంచి నేను కాపీ చేసి కిరణ్ సార్ పంపిస్తా, వెంటనే 2 minutesలో మీకు పెట్టేస్తారు సార్. రేపు వర్క్ ఎనర్జీ పవర్ స్టార్ట్ చేస్తానమ్మా. మీకు షెడ్యూల్లో ఇచ్చా కదా, అట్లనే స్టార్ట్ చేస్తాం. మీకు షెడ్యూల్లో ఇచ్చినట్లే స్టార్ట్ చేస్తాం. వర్క్ ఎనర్జీ అండ్ పవర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ అడిగింది ఏంటో ఒకసారి చూడండి. ఇదంతా మనం చదువుదాం కానీ ముందు క్వశ్చన్ ఇదంతా మనం చదువుదాం కానీ లాస్ట్ పార్ట్ ఒకసారి చూడండి. ద రేషియో ఆఫ్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ పర్ మాలిక్యూల్ కదా అడిగింది. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ పర్ మాలిక్యూల్ కదా, అంటే ఒక మాలిక్యూల్ అడిగాడు కదా. నేను నిన్న చెప్పా, 10 సార్లు రిపీట్ చేశా, ఒక మాలిక్యూల్ అని. Average kinetic energy per molecule is 3/2 kb into T అని చెప్పిన. This is Ke average or kinetic energy average. This is per molecule. 1 molecule కైతే ఇది per molecule అయితే per molecule this one 3/2 kT. గుర్తుందా లేదా? చాలా ఈజీ. చాలా మంది ఆన్సర్ కూడా ఇచ్చేసారు, దానికి ప్రాబ్లమే లేదు. యాక్చువల్గా యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే 3/2 nRT. దిస్ ఈజ్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ. ఇది. అదే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ పర్ మోల్ కావాలనుకోరా, పర్ మోల్ కావాలంటే ఎంతో డివైడ్ చేయాలి. ఎంతో డివైడ్ చేస్తే ఏమవుతుందంటే KE by mole is equal to 3/2 RT అవుద్ది. 3/2 RT అవుద్ది. చాలా సింపుల్. నేను నిన్న 4-5 సార్లు చెప్పా, పర్ మాలిక్యూల్ అయితే ఒకటే మాలిక్యూల్ అయితే KB వస్తుంది. KB అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, KB వాల్యూ. So 1.38 into 10⁻³ Joule per Kelvin.
సరే ఈ వాల్యూ ఇక్కడ అవసరం లేదులే. 2023 ఆన్లైన్ మెయిన్స్లో వచ్చింది, 15th April. దీనికి ఆన్సర్ చాలా సింపుల్. కైనెటిక్ ఎనర్జీ పర్ మాలిక్యూల్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ టెంపరేచర్. వీళ్ళిద్దరికి టెంపరేచర్ సేమ్ కాబట్టి 1:1 వస్తుంది రేషియో. కైనెటిక్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్ కరెక్టే, కానీ 10 grams కైనెటిక్ ఎనర్జీ కావాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. ఆన్సర్ 1 కాదు నాన్న, ఆన్సర్ 4. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ పర్ మాలిక్యూల్. పర్ మాలిక్యూల్ ఎవరికైనా ఒకటే, ఏ గ్యాస్కైనా ఒకటే, ఎన్ని మోల్స్ అయినా ఒకటే. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ పర్ మాలిక్యూల్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ టెంపరేచర్. రాసుకోండి, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ పర్ మాలిక్యూల్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ టెంపరేచర్. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ పర్ మాలిక్యూల్ depends only on temperature. Depends only on temperature. రెండిటికి టెంపరేచర్ సేమ్ కాబట్టి ఆన్సర్ డి. ఎస్, ఆన్సర్ డి. 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్ పిల్లలు. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. ఓకేనా? అచ్చా, ఆప్షన్ 4 ఆన్సర్ 1 అంటున్నారా? రైట్. కరెక్టే. ఎస్. ఈ మీన్ ఫ్రీ పాత్ మీద క్వశ్చన్ వచ్చింది, చూడండి ఒకసారి. మీన్ ఫ్రీ పాత్ మీద క్వశ్చన్ వచ్చింది. దీన్ని మనం సాల్వ్ చేద్దాం. చూడండి ఒకసారి, నేను సాల్వ్ చేస్తాను, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ద మీన్ ఫ్రీ పాత్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ సర్టెన్ గ్యాస్ ఎట్ ఎస్టీపీ. ఎస్టీపీ అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఏంటా స్టాండర్డ్ టెంపరేచర్ అంటే 0 degree C అంటే 273 Kelvin. ప్రెషర్ ఎంత అంటే 1 atmosphere. స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. సో PV is equal to మాలిక్యూల్స్ సర్టన్ గ్యాస్ తెలియదు కాబట్టి NRT అని రాసుకుందాం. అప్పుడు ఎంతో కొంత వాల్యూమ్ వస్తుంది, NRT/P. ఇప్పుడు వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు NRT/P వచ్చింది. మీన్ ఫ్రీ పాత్ రాద్దాం పిల్లలు. లాంబ్డా ఇస్ ఈక్వల్ టు, నేను రాసా కదా, వాల్యూమ్ బై √2πN. √2πN, N అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ఇంటూ D². ఇప్పుడు వాల్యూమ్ ప్లేస్లో ఇది పెట్టుకోవచ్చుగా. పెట్టుకుంటే లాంబ్డా ఏమవుతుందో చూడండి పిల్లలు. NRT, ఇది N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ రో. NRT కావాలంటే కింద ఒక పని చేద్దాం, ఈఎన్ వేరు, కొంచెం దాని డిఫరెంట్ ఉండడానికి క్యాపిటల్ రాసుకుందాం. ఓకేనా? సో NRT/√2πN D² ఇంటూ P. ఇక్కడ వరకు ముందు అర్థమైందా చూడండి. ఇక్కడ వరకు ముందు అర్థమైందా చూసుకోండి. V ప్లేస్లో NRT/P రాశారు. అభిరామ్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్, అభిరామ్ రెడ్డి. ఇక్కడ వరకు రాసిన తర్వాత నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేయి. లాంబ్డా దేని మీద డిపెండ్ అవుతుందంటే టెంపరేచర్ మారింది కాబట్టి టెంపరేచర్ మీద ఒకటే డిపెండ్ అవుతుంది. ఓకే, ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ టెంపరేచర్. ఫార్ములాలో V లేదా? ఎందుకు లేదు నాన్న? ఉంది, ఫార్ములాలో V ఉంది. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఉంది, అది అందులో హిడెన్ ఉంటుంది. అందుకే నేను ఇక్కడ రాశాను క్లియర్గా. సో లాంబ్డా ప్రపోర్షనల్ టు T వచ్చింది. ఇప్పుడు నువ్వు సింపుల్గా λ1/λ2 is equal to T1/T2 రాసుకోవచ్చు. నో డౌట్ ఇన్ దట్.
λ1 ఎంత అంటే 1500d కాబట్టి 1500d రాద్దాం. λ2 తెలియదు కాబట్టి తెలియదు అని రాద్దాం. ఇదేమో స్టాండర్డ్ టెంపరేచర్ అంటే స్టాండర్డ్ 273 కెల్విన్ కాబట్టి 273 అని రాద్దాం. అండ్ 373 కెల్విన్ దగ్గర అడిగాడు కాబట్టి 373 అయింది. అప్పుడు λ2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 373 డివైడెడ్ బై 273 ఇంటూ 1500d అవుద్ది. ఒకళ్ళు ఆన్సర్ ఇచ్చారు ఆల్రెడీ దీనికి ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చారు. ఇది ఎంత అవుద్దంటే 1500 ఇంటూ ఏదో కొంచెం మల్టిప్లై చేయాలి. డెఫినెట్గా ఈ రెండు అయితే కావు, ఇది కూడా కాదు. 2049d అండ్ దట్స్ ది ఆన్సర్ ఆప్షన్ సి. సార్ ఒక 10 to 15 క్వశ్చన్స్ చేసేలా కొన్ని చాప్టర్స్ చెప్పండి సార్. అన్ని చాప్టర్స్ చేయలేని వాళ్ళం వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం ప్లీజ్. ఎస్ చెప్తా. నేను ఏ చాప్టర్స్ మీద మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాలో నాకు టైం దొరకట్లేదు, లేకపోతే యాక్చువల్గా ఈ వీకే నేను వీడియో దాని మీద చేయాలి. టాప్ 20 లేదా 15 టాపిక్స్ ఏదైనా ఇచ్చి ఈ టాపిక్స్ మాత్రమే మీరు బాగా ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి నేను చెప్తా. ఓకేనా? 2049d ఓకేనా పిల్లలు? చూసుకోండి ఒకసారి. ఇలా చేయడం రావాలిరా పిల్లలు. అన్నీ ఈజీగా ఉంటే ఎవరైనా చేస్తారా? ఇప్పుడు 4 ఈజీ క్వశ్చన్లు చేస్తే ఒకటన్నా టఫ్ ఉండాలిగా, ఒకటన్నా చేయాలిగా నువ్వు. అన్నీ ఈజీ చేస్తే ఎట్లా చెప్పు? అన్నీ ఈజీగా రావద్దు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఈజీగానే ఉంటుంది చూడు, ఇది ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు ఇది సాల్వ్ చేయాలంటే నీకు ఫార్ములాస్ కావాలి. ఒక్కసారి ఈ క్వశ్చన్ నేను చదువుతా మీకోసం. నేను క్వశ్చన్ చదివి మీకు ఆన్సర్ చేస్తా. ఓకేనా? 15 చాప్టర్స్ చెప్తానన్న. ఓకే. ది RMS velocity, the RMS speed of oxygen molecule in a vessel at a particular temperature is, ఇది ఏమి ఇచ్చాడు ఇక్కడ రాస్తా చూడు ఒకసారి నేను. 1 + 5/x హోల్ పవర్ 1/2 ఇంటూ V యావరేజ్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ V ఇచ్చాడులే, వేర్ V ఈజ్ యావరేజ్ స్పీడ్ అని అన్నాడు. ద వాల్యూ ఆఫ్ x అని ఏంటని అడిగాడు. ఓకే, ఎలా చేయాలి సార్? ఫార్ములా తెలిస్తే చాలా ఈజీ అండి. జస్ట్ ఫార్ములా తెలిస్తే ఈజీ. ఇప్పుడు VRMS ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు సార్ అంటే 1 + 5/x హోల్ పవర్ 1/2 ఇంటూ V యావరేజ్ ఇచ్చాడు. 2 సార్లు ఇచ్చాడు ఈ క్వశ్చన్. 2 సార్లు ఇచ్చారు ఆ సెషన్లో, అంటే ఆ షిఫ్ట్లో. అంటే ఈ షిఫ్ట్ కాదు, మొత్తం సెషన్లో. సో ఒక్కసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి పిల్లలు. VRMS వాల్యూ ఎంత అంటే √3RT/m. అవునా కాదా? √3RT/m. నేను క్లియర్గా రాస్తున్న ప్రతిదీ. అరుణ్ ఈ సరి ఓకే నో ప్రాబ్లం. ఐఎమ్ నాట్ యాక్చువల్లీ. ఇక్కడ 1 + 5/x హోల్ పవర్ 1/2 అంటే ఇది కూడా రూట్లోనే ఉంటుంది. 1 + 5/x ఇంటూ V యావరేజ్ ఫార్ములా నిన్న మనం రాసినాం కదా, 8RT/m. 8RT/m. మీరు కావాలంటే పైని 22/7 అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు చెప్పండి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తారు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ ఏముంటుందంటే 3RT/m ఉంటుంది. 3RT/m ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 1 + 5/x 1 + 5/x ఇంటూ ఇక్కడ 22/7 రాస్తే, ఏమొస్తుంది? 7 పైకి వెళ్తుంది. 7 ఇంటూ 8RT/22m వస్తుంది. ఓకే, ఇక్కడ ఏం క్యాన్సిల్ అయితే చూడు. ఓకే ఓకే సార్ 11 దాకా నా క్లాస్ ట్రై చేస్తా. ఇప్పుడు ఈ PYQs అన్ని అయిపోయేంత వరకు చూస్తా. 7 × 8 ఇది. 7 × 8 తర్వాత PYQs కొన్ని ఈజీగానే ఉన్నాయిలే, మీరు చేసేస్తారు డైరెక్ట్గా. మీతో అన్ని PYQs చేసిన తర్వాతే వెళ్తానండి. ఎంతమంది నాకు ఒక్కళ్ళున్నా చాలు. నా క్లాస్లో ఒక్కళ్ళున్నా కూడా చెప్తాను నేను. ఎక్కువ మంది ఉంటే లాభం వాళ్ళకి.
లేకపోతే వాళ్ళకే లాస్, సింపుల్. ఓకే, ఇప్పుడు నాకు రెగ్యులర్గా వచ్చే పిల్లలు ఉన్నారు. ప్రియా డైరెక్టర్, తేజ సాయి, ఈ మన స్కిల్డ్ హేమల్, జేఈ ఆస్పిరెంట్, జోష్న, వీళ్ళందరూ, మోహిత్, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు చాలు పిల్లలు వినాలి, అందరు వినాలి. శ్రీజ, శశాంక్, జేఈ ఆస్పిరెంట్, ఆప్షన్ 3. ఎస్, ఓకే. సో ఎస్ చేద్దాం మనం. సో ఆర్టీ బై ఎం ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 3 మిగిలింది. 3 ఈజ్ ఈక్వల్ టు, చేయండి పిల్లలు, 1 + 5/x 1 + 5/x ఇంటూ 2 11s 2 4 7 4s 28. ఇది 28 డివైడెడ్ బై 11. సో ఇప్పుడు ఏం చేయాలి? 11 3s 33, అంతేనా? 33/28 -1 ఈజ్ ఈక్వల్ టు 5/x. 33/28 -1 అంటే 5/28. సో ఇది 5/28 అయింది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 5/x అయింది. 5 క్యాన్సిల్, x ఈజ్ ఈక్వల్ టు 28. ఏముందన్న ఇందులో? ఆప్షన్ సి. మీ ఆల్సో పవన్, ఎస్ 28, వెరీ గుడ్. 3 ఆప్షన్. భవానీ ప్రసాద్ కరెక్ట్, శ్యామ్, మోహిత్, ప్రణీత్ వర్మ 28 కరెక్ట్. అజయ్ సార్ 10 చాప్టర్స్ చెప్పండి. నేను 15 చెప్తా, అందులోంచి నీ 10 చూస్ చేసుకోగలను. ఓకే, శివలింగం కరెక్ట్, మోహిత్ కరెక్ట్. ఎస్ వెరీ గుడ్, రైట్, వెరీ గుడ్, రైట్, నైస్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది చేయాలరా పిల్లలు, మీరు చేయాలి. కొంచెం క్యాల్కులేషన్స్ ఉంటాయి, క్యాల్కులేటర్ పక్కన పెట్టుకోండి. జోక్ చేస్తున్నా, క్యాల్కులేటర్ యూజ్ చేయొద్దు మీరు ఎగ్జామ్లో. ఓకే, ఐఎమ్ ఆల్సో భార్గవి, ఎస్ భార్గవి, డన్. యా, ఇఫ్ ది RMS స్పీడ్ ఆఫ్ క్లోరిన్ మాలిక్యూల్ ఈజ్ 490 m/s. ముందు RMS వెలాసిటీకి ఫార్ములా రాద్దాం. RMS velocity is equal to √3RT/m, 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 √3RT/m. ఓకే, m అంటే మాలిక్యులర్ మాస్. ఈజ్ 490 m/s at ఎప్పుడు అంటే 27 degrees C దగ్గర. ది RMS స్పీడ్ ఆఫ్ ఆర్గన్ మాలిక్యూల్స్ ఎట్ ద సేమ్ టెంపరేచర్ విల్ బి. ఓకే, ఆర్గన్ కి అటామిక్ మాస్ ఇచ్చేసాడు, దీనికి కూడా ఇచ్చేసాడు, డోంట్ వరీ అబౌట్ దట్. మనం ఇది యూజ్ చేసేద్దాం. అటామిక్ మాస్ ఆఫ్ 1 atom ఇది యాక్చువల్గా. మళ్ళీ ఇంటూ 6 × 10⁻23 వేసుకున్నా కూడా నో ప్రాబ్లం, అదే వస్తుంది మనకి. సో యాక్చువల్గా V1/V2 ఇలా రాద్దాం రా. V1/V2 ఈజ్ ఈక్వల్ టు, సేమ్ టెంపరేచర్ అన్నాడు కాబట్టి టెంపరేచర్ కాన్స్టెంట్. కెన్ ఐ రైట్ రూట్ ఆఫ్ M2/M1 ఇలా రాయొచ్చేమో చూడండి పిల్లలు. V1/V2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ M2/M1. ప్రసాద్ నేను ఎలా, అసలు నువ్వు లేకపోతే క్లాసే లేదు ప్రసాద్. జోష్న, సాయి సంతోష్, యా. సో ఇది మ్యాటర్. సో దిస్ ఈజ్ M1. ఇప్పుడు ఇలా రాసుకోవచ్చేమో చెప్పండి ముందు పిల్లలు, పర్లేదా ఇది? ఓకే, ఎం కిరణ్ కుమార్, హాయ్ సార్. మా కిరణ్ సార్ పేరు పెట్టుకున్నావాను? ఓకే, సో V1/V2 క్యాలిక్యులేట్ చేద్దాం. ఎట్లా క్యాలిక్యులేట్ చేద్దాం అంటే, ఫస్ట్ క్లోరిన్ ఇచ్చాడు కాబట్టి V క్లోరిన్ డివైడెడ్ బై V ఆర్గన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఆర్గన్ పైన వస్తుంది ఎంత అంటే 39.9 డివైడెడ్ బై ఇదెంత అంటే 70.9. సో అప్పుడు V క్లోరిన్ ఇచ్చేసారు ఆల్రెడీ 490 అని. 490 బై RMS వెలాసిటీ ఆఫ్ ఆర్గన్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 39.9 డివైడెడ్ బై 70.9. అప్పుడు V ఆర్గన్ ఎంత వస్తుంది అంటే 490 ఇంటూ రూట్ ఆఫ్ 39.9 ని నియర్లీ 40 అని రాస్తా, 70.9 ని నియర్లీ 70 అని రాస్తా. సారీ, రివర్స్ రాశాను.
70.9ని నియర్లీ 70 అని రాస్తా, 39.9ని నియర్లీ 40 అని రాస్తా. ఒకసారి ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం మనకు లేదండి. ఈ √70/√40 మనం సాల్వ్ చేయం. చూడండి ఒకసారి చూడండి. చూడండి పిల్లలు, ఎట్లా దాన్ని చేయాలి. మొత్తం చేయాలంటే అవసరం లేదు. చూడండి ఒకసారి ఇక్కడ √70/40 అంటే √7/4 నియర్లీ. ఇప్పుడు √2 వాల్యూ ఎంత? √2 వాల్యూ ఎంత అంటే 1.414 కదా. √2 వాల్యూ ఎంత అంటే 1.414. ఓకే, మమ్మల్ని గుర్తించండి గురూజీ. అరే లోకేష్ అట్లా అనకు, నువ్వు రెగ్యులర్గా వస్తాం సార్, కామెంట్ చేయడం లేదు. నో ప్రాబ్లం. ఐఆమ్ ఓకే. ఎస్ అర్జున్ సరా. ఓకే, సో ఇప్పుడు 7/4 అంటే 4 1s 4. ఇది రియర్లీ రూట్ ఆఫ్ 1.4 1s 4 34 7s 28 5 1.75 కదా. అంటే √2 వాల్యూ 1.4 వచ్చింది కాబట్టి 1.75 1.4 కంటే కొంచెం తక్కువ వస్తుంది. నియర్లీ 1.2 అని అనుకుంటే మేము మీ ఫ్యాన్సా? వద్దురా నాయనా, నా స్టూడెంట్స్ ఉంటే చాలు. మీకు మీ ప్రొడ్యూసర్ని మర్చిపోయారు. అసలు ప్రియాని ఎట్లా మర్చిపోతామో, డైరెక్టర్ కదా. మోక్సాగ్న యువర్ బ్యాక్. ఎస్, వెరీ గుడ్. అందరూ స్టూడెంట్సేనమ్మా, అందరూ స్టూడెంట్సే. ఓకేనా? రైట్. అందరికీ లైక్, నా తరపు నుంచి అందరికీ లైక్. వీఆర్ లిజనింగ్ రికార్డింగ్ సార్. శ్రీజ, ఎస్. నేను ఏదో ఇందాక డైలాగ్ చెప్పాను రా బాబు, దాన్ని అంత సీరియస్గా తీసుకున్నారా? ఓకేనా? రైట్. నేను ఏదో జస్ట్ అట్లా ప్రొసీజర్ ఈజీగా ఉండి ఐడియా రావట్లేదా? ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తే ఇప్పుడు 490 కంటే ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా. ఈ ఆన్సర్ అయితే కాదు. 490 కంటే ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా. 751 కూడా కాదు. ఇప్పుడు ఇది 1.2తో మల్టిప్లై చేస్తే 449 ఎంత వస్తుంది ఇయర్లీ? చూడండి. √3 వాల్యూ 1.732. సార్ మీ కంటెంట్ చాలా బాగా చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది అంటే నియర్లీ ఇదే వస్తుంది. చూడండి, 651. 551 651 648 వస్తే పర్లేదు. 651 నియర్లీ. 551 కంటే కొంచెం ఎక్కువ, అది ఎక్కువనే. మేము వాచ్ తీసుకుపోలేము కదా సార్, కనిపిస్తుంది. రైట్. నెక్స్ట్ చేసేయండి, ఇది కూడా చేసేయండి. కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి, మళ్ళీ క్యాల్కులేషన్స్ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ సరిపోతుంది, నో ప్రాబ్లం. 651 ఈజ్ ఓకే. దానికి దగ్గరగా ఉన్న వాల్యూ రాస్తే సరిపోద్ది. ఇప్పుడు నేను ఇది మీకోసం క్యాల్కులేట్ చేస్తా చూడండి. ద రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ at 27 degrees ఈజ్ అప్రాక్సిమేట్లీ. రూట్ మీన్ స్క్వేర్ అంటే VRMS, డైరెక్ట్గా క్యాల్కులేట్ చేయాలి. ఇది √3RT/m. ఒక్కసారి నేను క్యాల్కులేట్ చేస్తా చూడండి. క్యాల్కులేషన్స్ చూసుకోండి మీరు. √3RT/m. ఓకే, √3RT/m. ఇక్కడ m అంటే ఇది రాయకూడదు నాన్న. దిస్ ఈజ్ ద గివెన్ మాస్ ఆఫ్ నైట్రోజన్ మాలిక్యూల్. ఇది ఇక్కడేమో మోలార్ మాస్ కదా, ఇది మోలార్ మాస్ కదా. సో √3 into R అంటే 8.314. టెంపరేచర్ ఎంత అంటే 27 degrees C కాబట్టి 273 యాడ్ చేసే దానికి 300 అవుతుంది. ఇక్కడ 300 రాసా. ఇక్కడ ఏం రాస్తా అంటే మాస్ ఆఫ్ నైట్రోజన్ మాలిక్యూల్ ఈజ్ 4.6 into 10⁻⁻26 రాస్తే సరిపోదు. దాన్ని మళ్ళీ కేజీ ఉంది కాబట్టి దాన్ని 6 into 10⁻23తో మల్టిప్లై చేయాలి. చేస్తేనే మోలార్ మాస్ వస్తుంది. ఈ స్టెప్ ఓకేనా మీకు?
ఈ స్టెప్ ఓకేనా మీకు? ఓకే, రైట్. ఎగ్జామ్లో కాన్స్టెంట్ వాల్యూస్ ఇచ్చేస్తారు నాన్న, నో ప్రాబ్లం. ఇచ్చేస్తారు, నో ప్రాబ్లం. సో నౌ వీ కెన్ ఆన్ దిస్. సార్ ఇంకా ఎంతసేపు పడుతుంది సార్? ఇందాక కిరణ్ సార్ క్లాస్ మిస్ అయ్యా, అది వినాలి. వినున్నానా? ఏముంది, అయ్యో ఈ క్లాస్ వెళ్ళిపోయి ఆ క్లాస్ వెళ్ళిపో, దాంట్లో ఏముంది? అభిరామ్ రెడ్డి ఏమంటున్నానంటే √3kT/m రాసుకోవచ్చుగా. రాసుకోవచ్చు, నేనే ఇట్లా రాసిన కావాలని. మన అభిరామ్ రెడ్డి ఏమన్నా అదైనా ఇదైనా ఒకటే కదా అన్న, √3kT/m అయినా ఇదైనా ఒకటే కదా. సరే, నువ్వు చెప్పినట్టే రాద్దాం. మన పిల్లోడు ఏమంటున్నాడంటే సార్ √3RT/m ఎందుకు సార్, √3kT/m రాస్తే పర్ మాలిక్యూల్ వస్తుంది కదా, అలా మీకు అలవాటు కాకూడదనే ఇది రాస్తున్నాను నేను. మీకు అది అలవాటు కాకూడదనే ఇది రాస్తున్నాను. సార్ అటామిక్ మాస్ అండ్ మోలార్ మాస్ ఒకటేనా? రెండు వేరు వేరు. అటామిక్ మాస్ అంటే మాస్ ఆఫ్ 1 atom, మోలార్ మాస్ అంటే మాస్ ఆఫ్ 1 mole, 6 × 10⁻23. ఓకే, యా. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం ఒకసారి. చూడండి నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను చూడండి. ఇప్పుడు 8 3s ఉంది కదరా, 8 3s 24, 3 3s 9, దీన్ని 24.9 అని రాస్తా. ఇంటూ 3 × 100, 300 డివైడెడ్ బై 6 4s 24, 6 4s 24, 6 6 36, అంటే ఎంత అవుతుంది? 27.6. కరెక్టేనా? ఇంటూ ఏముంది ఒకసారి చూడండి. 10 పవర్ ఈ -26 23 అయితే -3 అవుతుంది. ఇలా వదిలేస్తా దాన్ని. ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి పిల్లలు ఒకసారి. 10 పవర్ -3 పైకి వెళ్తే ఏమవుద్ది అంటే 10 పవర్ +3 అవుద్ది. 10 పవర్ +3 అవుద్ది, అవునా? 8.314ని 24/3 అని రాస్తారా? మీ ఇష్టం, మీరు ఏం రాస్తారో రాసుకోండి. 10 పవర్ -3 పైకి వెళ్తే 10 పవర్ +3 అయింది. ఇక్కడ ఏముంటుందంటే రూట్ ఆఫ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది 25, ఇది 25, నియర్లీ దాన్ని క్యాన్సిల్ చేస్తే -3 పైకి వెళ్తే 10 పవర్ 5 ఉంటుంది కదా, 3 × 10 పవర్ 5 ఉంటుంది. దాన్ని 30 × 10 పవర్ 4 రాస్తా. నియర్లీ రాస్తున్నా నేను. నియర్ వాల్యూసే క్యాలిక్యులేట్ చేయాలి మనం, నియర్ వాల్యూసే క్యాలిక్యులేట్ చేయాలి, మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా, ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. 10 పవర్ 4కి రూట్ చేస్తే ఎంత వస్తుంది చెప్పు? 10 పవర్ 4, ఈ ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు తెలిసిపోద్ది. 10 పవర్ 4కి రూట్ అంటే 100, √30 అంటే ఎంత అంటే 6 6 5 5 25 కాబట్టి 5.2 5.4 అట్లా రాస్తా. ఇంటూ 100 అంటే ఎంత వచ్చింది? ఇది నియర్లీ 540 వచ్చింది. 540 m/s. ఇదే ఆన్సర్. నీకు స్టెప్స్ అర్థమైనాయి చూడు ఒకసారి. అవెంజర్స్ స్టూడెంట్ అంట ఎవరు, మీకు స్టెప్స్ అర్థమైనాయి చూడండి ఒకసారి. నేను మొత్తం క్యాలిక్యులేట్ చేయలే, నేను క్యాలిక్యులేట్ చేయను. 91 12 60 27.4 523 ఆప్షన్స్ చూస్తే మీకు అర్థమైంది. 27.4 కాదు, 523. పింకీ కరెక్ట్. నేను మొత్తం క్యాలిక్యులేట్ చేయలేరా? 8 3s 24, 8 3 3s 9, 24.9 రాసా. 27 అప్రాక్సిమేట్గా క్యాన్సిల్ చేశా. ఇంకా కొంచెం పైన వాల్యూ ఎక్కువే వస్తుంది. నేను దాన్ని ఏం చేశానంటే దీన్ని ఇలా రాసా, నియర్గా రాసా. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. అవెంజర్స్, ఐఎమ్ భవానీ ప్రసాద్. ఒప్పుకుంటాం సార్, మీకు వాచ్తో పని లేదు. ఓకే, ఇట్స్ మీ భవానీ ప్రసాద్. ఎస్, ఓకే. నేను ఏదో ఇందాక జస్ట్ వాచ్ చూస్తున్నాను, నాకు అవసరం లే వాచ్. యా, బట్ ఇందాక క్యాలిక్యులేషన్ కొంచెం నాకు ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ చూసిన ఒకసారి అంతే. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇది మీరే ఆన్సర్ చేయాలి. లాస్ట్ 2 స్టెప్స్ అర్థం కాలేదంటే ఒకసారి చూడండి. ఈ 25 27ని క్యాన్సిల్ చేసేసిన. ఎందుకంటే నియర్లీ రావాలి కదా. ఇది 25 28 నియర్ ఆన్సరే. దీనికంటే తక్కువ రావాలి ఇంకా ఆన్సర్. 540 కంటే తక్కువ రావాలి. ఇప్పుడు ఇది ఎందుకు క్యాన్సిల్ చేశా అంటే వీళ్ళిద్దరు ఈక్వల్ అని క్యాన్సిల్ చేశా, బట్ వచ్చే ఆన్సర్ తక్కువ రావాలి.
సో 30 5.4 ఇంకా తక్కువ వస్తుంది, 523 వస్తుంది ఇంకా తక్కువ అట్లా. బట్ నాకు ఒక ఐడియా వస్తుంది కదా, అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది కదా. ఓకే, PYQs చెప్తూ రివైజ్ చేస్తున్నారు, మరి ఏం చేస్తున్నాను నేను రివైజ్ కాకుండా ఏం చేస్తున్నాం అది పవన్? ఒకసారి ఇక ప్రతిదీ నిన్న చెప్పిందే మళ్ళీ రివైజ్ చేసి మళ్ళీ చెప్పి మళ్ళీ అదే చెప్తే ఎట్లా రా భయ్? PYQs చేసేటప్పుడు మళ్ళీ ఆ కాన్సెప్ట్ చెప్పి ఇక PYQs అవుతాయా ఇక? సో ఏంటంటే పిల్లలు అసలు హార్డ్ వర్క్ చేయడం అనేది మానేసారు పిల్లలు. అరటిపండు నోట్లో లోపల పెట్టి ఇట్లా ఒత్తాలన్నమాట, అప్పుడు కూడా బాలే అరటిపండు తీయగా ఉందంటారు కదా, నాకు పుల్లది కావాలంటారు. నాకు అదే ఓకే అంటే చదివే పిల్లలు ఎక్స్క్యూజ్ ఇవ్వలే, కానీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, చాలా మంచి ఎగ్జాంపుల్, మీకు ఇది విల్ మేక్ సెన్స్ టు యూ. మనం ఏం చేస్తామంటే పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్తాం కదా, ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి మీరు అప్పటిదాకా. పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ 997 దాని డ్రెస్ ఉంటుంది, డ్రెస్ దాని మీద ప్రైస్ ఉంటుంది. మనం ఏం చేస్తాం, పెద్ద షాపింగ్ మాల్స్ ఇన్ఆర్బిట్ లేదా ఓరియన్ మాల్ ఇలాంటి పెద్ద మాల్స్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ డ్రెస్ తీసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్తే బిల్ వేసి ఇస్తే కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇది ఏమైనా తగ్గిద్దని అడుగుతాం, అడగం, అది ఇచ్చేసి డబ్బులు ఇచ్చేస్తాం. అదే రోడ్డు మీద కొనేటప్పుడు ఏం చేస్తామంటే వాడు ఇది 100 అంట, దాని మీద 100 అని రాస్తున్నా కూడా 50కి అని అడుగుతాం. ఎందుకు అంటే వాడు అమ్మేది బట్టలే, వీడు అమ్మేది బట్టలే. డిఫరెన్స్ ఏంటంటే రోడ్డు మీద మనకు చీప్ అనిపిస్తుంది, మనం ఏమైనా చేయగలం అనిపిస్తుంది. అదే షాపింగ్ మాల్లో ఏం చేస్తామంటే మనం అన్ని డబ్బులు పెట్టి మూసుకొని మనం తీసేసుకుంటాం, ఇబ్బంది లేదు మనకు అక్కడ. అవునా రైట్. సో అంటే ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కునే దానికేమో విలువ ఉండదు, విలువ ఎక్కువ ఉంటుంది, అక్కడ ఏం అడగరు. మళ్ళీ మనకి ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడే చాలా క్వశ్చన్లు అడుగుతారు. కానీ దానికి విభిన్నంగా ఉండాలనే మీకు షాపింగ్ మాల్లో కూడా దొరకని కంటెంట్ నేను ఇస్తున్నా, చూసుకోగలను. అంటే నేను ఇప్పుడు రోడ్డు మీద తీసుకొచ్చి గుచ్చి కానీ పెద్ద బ్రాండ్స్ ఉంటాయి కదా, అర్మానీ కానీ, రోడ్డు మీద తీసుకొచ్చి అడిగినా అనుకో రోడ్డు మీద తీసుకొచ్చి నేను అమ్మినా అనుకో, నీకు ఎట్లా అనిపిస్తుంది? రోడ్డు మీద అర్మానీ, దాని వాల్యూ తెలియదు. అదే నేను వేసుకున్న బట్టలు చింపేసి తీసుకెళ్ళి షాపింగ్ మాల్లో పెట్టాను, అరే మస్తు ట్రెండ్ రా అంటారు. అది మ్యాటర్. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనకి క్లాత్ క్వాలిటీ తెలియాలి. ఎక్కడ కొన్నా కూడా క్లాత్ క్వాలిటీ తెలిసినోడు ఎక్కడైనా కొంటాడు. సో హియర్ ది ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి నాన్న. ఎందుకు అంటే వెరీ సింపుల్, VRMS వెలాసిటీ వచ్చేసి ఇది నేను ఇంతకు ముందే చెప్పా ఇలాంటి మోడల్, బట్ ఒకసారి మళ్ళీ నేను రిపీట్ చేస్తా చూడండి. మీరు క్వశ్చన్ చదువున్నారని నేను ఆశిస్తున్నా. అన్నిటికీ టెంపరేచర్ సేమ్ ఉంది కాబట్టి యాక్చువల్గా VRMS అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/√m ఉంటుంది. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే M అంటే మాలిక్యులర్ మాస్. ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే ఫస్ట్ కంటైన్స్ నియాన్ ఉంది, తర్వాత ఏమో క్లోరిన్ ఉంది, తర్వాత ఏమో యురేనియం హెక్సాఫ్లోరైడ్ ఉంది. యురేనియం హెక్సాఫ్లోరైడ్ అంటే UF6, క్లోరిన్ అంటే Cl2 అండ్ ఇంకొకటేమో నియాన్. ఈ మూడిట్లో దీని మాస్ లోయెస్ట్ అండ్ దీని మాస్ పిచ్చ హైయెస్ట్. ఎక్కువ మాస్ దేనికైతే ఉంటుందో దానికి RMS వెలాసిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి మోనో అటామిక్ ఎక్కువ ఉంది, తర్వాత డైఅటామిక్ ఉంది, తర్వాత పాలిఅటామిక్ ఉంది. సింపుల్, అది సింపుల్ ఆన్సర్ నన్ను చూసుకోండి ఒకసారి. ఓకేనా పిల్లలు? రైట్, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇది చాలా ఈజీ ఇది.
right? A gas mixture consists of 2 moles of oxygen. Oxygen ఎన్ని మోల్స్ ఉన్నాయంట అండి? 2 moles. And 4 moles of neon. Neon ఎన్ని మోల్స్ ఉన్నాయంట? N is equal to 4 moles ఉన్నాయి. 4 moles of neon. Neglecting all vibrational modes. Vibrational modes neglect చేయమని క్వశ్చన్లోనే చెప్పాడు. The total internal energy of the system is. Internal energy ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే NFRT/2. ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా ఇస్ NFRT/2. ఇది స్కేలారే కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేస్తే U is equal to ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ 2 కాబట్టి 2 into డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ డయాటామిక్కి 5 కాబట్టి RT/2 ప్లస్ ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ మోల్స్ 4 కాబట్టి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3 కాబట్టి మళ్ళీ RT/2. సో ఇక్కడ ఎంత అవుతుందంటే 2 2 క్యాన్సిల్ అయ్యి 5RT వస్తుంది. ఇక్కడ 2 2s 4 3 2 6 అంటే 5RT ప్లస్ 6RT. 5RT ప్లస్ 6RT ఎంత సార్ అంటే 11RT. దట్స్ ఇట్ ఆన్సర్. యూ వెరీ ఈజీ, సింపుల్. ఆప్షన్ డి. ఆప్షన్ సి కదా, ఆప్షన్ డి. ఇది నెంబర్ ఆఫ్ మోల్స్ 5. సి కాదు, డి 11RT. చూసుకోండి ఒకసారి. నెంబర్ ఆఫ్ డయాటామిక్ కదా ఆక్సిజన్ అది. Oxygen is diatomic. Option D is correct. Very good. Very good. Nice. Next question. ఇది చేయండి పిల్లలు. దీని ఆప్షన్ ఏంటో చెప్పండి. సార్ వాల్యూస్ ఎలా తీసుకోవాలి? ఏ వాల్యూస్ రా? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ రా. ఎఫ్ అంటే ఇది డయాటామిక్ కదా, 5 degrees of freedom. ఇది మోనోఎటామిక్ కదా, 3 degrees of freedom. ఇది ఇంటర్నల్ ఎనర్జీకి ఫార్ములా నన్న కైనెటిక్ థియరీ ఫస్ట్ లోనే చెప్పిన NFRT/2. కైనెటిక్ ఇంటర్నల్ ఎనర్జీకి ఫార్ములా ఇదేనన్న. దిస్ ఈజ్ ఇంటర్నల్ ఎనర్జీ. మొన్న థర్మోడైనమిక్స్ లో చెప్పిన కదా. ఓకే, నిన్న చెప్పలేదంటారా? నిన్నటి క్లాస్లో లేదంటారా? గుర్తుపెట్టుకోండి. మొన్న యాక్చువల్లీ థర్మోడైనమిక్స్ చెప్పేటప్పుడే NFRT/2 డిరైవ్ చేసినాం మనం. నెక్స్ట్ క్వశ్చన్. 327 degrees C అంట. ద టెంపరేచర్ అట్ విచ్ కైనెటిక్ ఎనర్జీ అంటే KE. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వెరీ సింపుల్ 3/2 nRT. 3/2 nRT. Kinetic energy. The temperature at which the kinetic energy of oxygen molecules becomes double. Okay, double అవ్వాలా? Kinetic energy directly proportional to temperature కదా. Kinetic energy directly proportional to temperature. కాబట్టి K/2K డబుల్ అవ్వాలి కాబట్టి టెంపరేచర్ ఇనిషియల్ ఎంత అంటే 27 కాబట్టి 300 అని రాయాలి. ఈ టెంపరేచర్ తెలియదు కాబట్టి T2 అని రాద్దాం. KK క్యాన్సిల్. T2 వాల్యూ ఎంత వస్తుందంటే 600 degrees C. సారీ 600 Kelvin. 600 Kelvin కాబట్టి డిగ్రీ సిలోకి ఎలా మార్చాలంటే T2 degree C is equal to 600 minus 273 అంటే 327 degrees C. 327 degrees C. So the answer is option C. 327 degrees C. Yes. Nafrat by 2 simple. Jayant by NFRT Nafrat. Very level of basaladi. Okay na Surya Teja? Right. Surya Tej Reddy. C. Good. Avengers Abhiram. Okay. ఇలాంటి క్వశ్చన్స్ రాకూడదు సార్ ఎగ్జామ్లో. రాకూడదు నాన్న. జయంత్ చాలా మంచి నఫరత్ బై 2 సింపుల్ అన్నాడు. నఫరత్ అంటే ఉర్దూలో హేట్ బై 2. యా సవిత. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలు. ఇది చాలా ఈజీ అండి. అసలు ఇది ఈజీ క్వశ్చన్. ఎస్. ద టెంపరేచర్ ఆఫ్ అన్ ఐడియల్. మరి అడిగారు JEE మెయిన్స్ 2020లో 6వ ఏప్రిల్ రోజు అడిగారు ఇది.
The temperature of an ideal gas is increased from 200 Kelvin to 800 Kelvin. The RMS speed of the gas at 200 Kelvin is V naught anta. Then the RMS speed at 800 Kelvin anta. ఏముందిరా V proportional to root T కదా, V proportional to root T కదా, V1 by V2 is equal to root of T1 by T2. చాలా సింపుల్ అండి. ఇనీషియల్గా V0 అన్నాడు, V0 అని రాద్దాం. ఫైనల్గా తెలియదు కాబట్టి V2 అని రాద్దాం. రూట్ ఆఫ్ ఇనీషియల్ టెంపరేచర్ ఎంత అంటే 200, ఫైనల్ టెంపరేచర్ ఎంత అంటే 800 కెల్విన్లోనే ఉంది కాబట్టి మళ్ళీ 273 యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నాకు 327 కెల్విన్ వచ్చింది. 327 డిగ్రీస్ రావాలి. -273 ఎందుకంటే పిల్లలు ఇక్కడ ఇది కెల్విన్లో కదా నాన్న, ఇది PV is equal to nRTలో క్యాపిటల్ T అనేది ఎందులో మెజర్ చేయాలి? కెల్విన్లో మెజర్ చేయాలా, కెల్విన్లో మెజర్ చేయాలా. ఇప్పుడు ఈ 27 డిగ్రీస్ ఇచ్చాడంటే 27కి 273 యాడ్ చేస్తేనే కెల్విన్లో వచ్చేది. 273 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 300 అవుతుంది. సో 300 కెల్విన్ సబ్స్టిట్యూట్ చేసా, ఇక్కడ కూడా కెల్విన్లో వస్తుంది. నీకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 600, అది కెల్విన్లో వచ్చింది. డిగ్రీసీలో మార్చాలంటే మళ్ళీ -273 సపరేట్ చేయాలి. అప్పుడే ఇక్కడ క్యాపిటల్ T స్మాల్ టీ రాశారు. స్మాల్ టీ రాస్తే డిగ్రీసీలో వచ్చినట్టు, క్యాపిటల్ T రాస్తే కెల్విన్లో వచ్చినట్టు. సో ఇది 202 ఫోర్స్ కాబట్టి V2 is equal to ఏమవుతుందంటే ఇది √4 అయితే వెళ్ళిపోయి 2V0 అవుతుంది. వెరీ సింపుల్ అండి. ఏముందండి ఇందులో? సెకండ్ ఆప్షన్ అండి. బాగా అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ రుత్విక్. గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ సౌండ్. మీకు స్పీడ్ ఆఫ్ సౌండ్ ఫార్ములా తెలుసా తెలీదా? తెలిస్తే చేద్దాం, లేకపోతే వదిలేద్దాం. తెలిస్తే చేద్దాం, లేకపోతే వదిలేద్దాం. యాక్చువల్గా ఈ చాప్టర్కి సంబంధించింది కాదు. స్పీడ్ ఆఫ్ సౌండ్, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇక్కడ రాస్తున్నా చూడు. ఇంకా కొసదిద్దాం దాన్ని. స్పీడ్ ఆఫ్ సౌండ్. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ V is equal to root of gamma RT by M. సరే, ఈ ఇయర్ కూడా ఇదే రేంజ్లో అడుగుతారా? తెలీదు. సో ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ హైడ్రోజన్ గ్యాస్ టు ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఆక్సిజన్ గ్యాస్. హైడ్రోజన్ అన్నా కూడా H2 డయాటామికే, ఆక్సిజన్ అన్నా కూడా డయాటామికే కాబట్టి గామా ఈజ్ సేమ్ రెండిటికి. గామా అంటే CP/CV. గామా సేమ్ కాబట్టి స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/√m. So I can simply write V1 upon V2 is equal to root of M2. Oxygen ఎంత అంటే 32 divided by 2. 2 ones to 16, root 16. అంతేనా? అంతే కదా. √16 అంటే 4. సో V1 by V2 is equal to V1 is to V2 is equal to 4:1. ఆప్షన్ డి కరెక్ట్. 1:2 కాదు నన్ను, 4:1 రా. హైడ్రోజన్లోనే ఎక్కువ ఉంటుంది. అసలు మీకు ఒక విషయం తెలుసా? లెస్ మాస్ ఉన్నప్పుడే ఎక్కువ RMS వెలాసిటీ కదా, హైడ్రోజన్ తక్కువ మాస్. అన్ని ఈ 3 ఆప్షన్లలో కూడా 1:1, 1:2, 1:4. లాస్ట్ ఆప్షన్ ఒకటే కరెక్ట్. ఓకేనా? ఎస్, డి ఈజ్ కరెక్ట్. వెరీ గుడ్. హరీష్, శశాంక్, శ్రీజ, రాచర్ల, అభినవ్ తేజ, మోహిత్, వంశీ, నయనిక, రుత్విక్, రామరెడ్డి. 10:30 10:30 ఇన్ ఆన్సర్. లెవెల్ పెంచండి. పెంచిన
10:30 నాకు అర్థం కాలేదు. 10:30 ఆప్షన్ అని 10:30 టైం అవుతుంది అంటున్నావా లేకపోతే ఏంది నాకు అర్థం కాలేదు. నయానిక క్లాస్ 10:30 వరకు అని అడుగుతున్నావా చెప్తున్నావా ఏంటోరా. ఇది చూడండి పిల్లలు, ప్రణీత్ వర్మ డి కరెక్ట్. ఎంకే మూవీస్. రేపు వర్క్ ఎనర్జీ పవర్ స్టార్ట్ చేస్తా, అందరు రెడీయా? రేపు వర్క్ ఎనర్జీ పవర్ స్టార్ట్ చేయాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు వర్క్ ఎనర్జీ పవర్లో మొత్తం చెప్తారా? నేను జేఈ క్రాష్ కోర్స్లో మనకి వర్క్ ఎనర్జీ పవర్లో ఎగ్జామ్లో ఏవైతే వస్తాయో వాటి మీద ఎక్కువ డిస్కస్ చేస్తా. వర్క్ అంటే ఏంటి, వర్క్ అంటే ఎఫ్ఎస్ కాస్ థీటా అని చెప్పాల్సిందే ఉంది. వర్క్ అంటే ఎఫ్ఎస్ కాస్ థీటా అలాంటి టైం 10:30 సార్. నో ఓకే రైట్ గుడ్. క్లోజ్ చేసేద్దాం మరి. నేను యాక్చువల్గా ఇంకా 10:30 క్లోజ్ చేసేస్తా. ఇది మీరు ఇక హోంవర్క్ చేసుకోండి ఇక్కడ నుంచి. దిస్ ఈజ్ హోంవర్క్. నేను టిక్ పెడుతున్న ఆన్సర్ చూడండి. 3 × 10⁻19. ఇది 3 × 10⁻19 రా. అండ్ ఇది వచ్చేసి 12 × 10⁻19. 3 4s 12 కాబట్టి 1/4 రావాలి, అంటే 0.25 రావాలి. ఆన్సర్ టిక్ చేస్తున్నా, మీరు సాల్వ్ చేసుకోండి ఇది. ఓకేనా? నెక్స్ట్ ఫర్ 3 లో డెన్సిటీ గ్యాసెస్ ప్రెషర్ వర్సెస్ లో డెన్సిటీ అంటే ఏంటి? రియల్ గ్యాస్, ఐడియల్ గ్యాస్. ఇది ఇక్కడ అన్నీ ఎక్కడ కలుస్తాయంటే ప్రెషర్ 0 ఎప్పుడు అవుతుందంటే -273. సింపుల్ క్వశ్చన్ ఆన్సర్ ఇది. సార్ న్యూ స్టూడెంట్స్ కూడా రావచ్చా? ఎక్కడికి నాన్న? ఈ క్వశ్చన్స్ టెలిగ్రామ్లో పెడతారు, ఇప్పుడు పెడతా టెలిగ్రామ్లో నేను. నెక్స్ట్, ఏ ఫ్లాస్క్ కంటైన్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1 by mass at temperature 20. The ratio of average kinetic energy per molecule 1:1. Average kinetic energy per molecule. First question is, according to law of equipartition of energy, the molar specific heat of diatomic gas at constant volume CV is equal to FR/2. మీరు ఒక్కసారి పాత నా థర్మోడైనమిక్స్ క్లాసెస్ ఒకసారి వినండి నాన్న. ఒకసారి పాత థర్మోడైనమిక్స్ క్లాసెస్ వినండి. థ్యాంక్ యూ అమ్ములు జున్ను సిహెచ్. పాత థర్మోడైనమిక్స్ క్లాసెస్ ఒకసారి వినండి, అందులో నేను ఇవన్నీ డిస్కస్ చేశాను. వేర్ ద మాలిక్యులర్ 1 అడిషనల్ వైబ్రేషనల్ మోడ్. సో దేర్ ఫోర్ ఏమవుతుంది ఆన్సర్ అంటే వైబ్రేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 2 ఉంటాయి కాబట్టి 5 + 2 అంటే ఇది ఎంత అవుతుందంటే 7R/2 అవుతుంది. ఆప్షన్ డి. చూసారా, అడిగారు. సార్ ఐఎమ్ ఫ్రమ్ అప్ ఏపీ, మా కాలేజ్లో ఐపీ ఎగ్జామ్స్ ఫిబ్రవరిలో అని చెప్తున్నారు డ్యూ టు ఎలక్షన్స్. ఇస్ ఇట్ ట్రూ? ఎలక్షన్స్ ఎప్పుడో డిసెంబర్లో అయిపోతే మళ్ళీ ఫిబ్రవరి. సార్ మీరు ఏ ఐఐటీలో చదువుకోరు? నేను ఐఐటీలో చదవలే. లైట్గా బేసిక్స్ నుంచి చెప్తారా? లైట్గా ఎక్కువ వద్దు. ఓకే చెప్తాను. బేసిక్స్ అంటే నేను మరీ అంత పైన వెళ్ళిపోనులే, మీకు అర్థమయ్యేటట్టే చెప్తాను. డోంట్ వరీ, చిన్న విషయాలు చెప్తాను. నెక్స్ట్, ఇది కూడా హోంవర్క్ చేయండి పిల్లలు. ఇది హోంవర్క్ చేసి 2 స్టేట్మెంట్స్ కరెక్టో కాదో ఒకసారి నాకు చెప్పండి. ఓకేనా? సో యా, ఇక దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ థింక్ ఇంకా క్లాసెస్ ఏం లేవు, ఇంకా అంతే అయిపోయినాయి. యా, సో గుడ్ నైట్. See you tomorrow with work energy and power. All of you take rest. మంచిగా నిద్రపోండి. పొద్దున్నే లేసి ఒకసారి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ మళ్ళీ చదవండి. మీ బుక్లో ఉన్నది కానీ వేరేది ఎక్కడైనా చదవండి. ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ ఎవరైతే వీడియోని ఇప్పటివరకు లైక్ చేయలేదో చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ లెసన్ నుంచి పెద్దగా డెరివేషన్స్ ఏం లేవు. ఈజీగానే ఉంటాయి క్వశ్చన్స్. మీరు అందరూ బాగా రాయాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? So that's it for today. See you tomorrow. Until then, take care. Bye.